నేనామా ఇవేరు ఇడ అదేరు అది ఇక ఇది కుప్పేయాలా ఇద్దరు ఇట్ట కుప్పేయాలి ఇట అట్ట కుప్పేయాలా పో అదంతే చెత్త అంతేరు పట్టుకో అట్ట ఆనేసుకో దూరం పోకుండా ఆనేసుకో ముందర వేసుకో కుప్ప అది అమ్మ వేసింది కూడా ఓనా ఏరు ఆడయి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ కానీ సుబ్బు ఓహో అంటే ఇప్పుడు మమ్మల్ని అంటావా నువ్వు నేను పని చేసుకుంటే ఇంత దూరం వచ్చినా నువ్వు వెనకలో ఉన్నావు అంటావా ఓనా నువ్వు పక్కరా సో మొత్తానికి అయితే షేలో చెత్త ఎరుగుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకెళ్ళి వానలు పడుతున్నాయి కదా సేద్యాలు వేపిద్దామని సేద్యాలు వేయించేది పంటలే నీకు సుబ్బు అమ్మా రాయి చూడండి ఎంత దూరం పోయి చేస్తున్నాడు తల్లి కొడుకట్టే చేను దగ్గరికి చేను పని చేసినాక తర్వాత వచ్చేసి సురేంద్ర ఇంటికి వెళ్ళినా ఆలగడ్డకి వెళ్ళొచ్చు సంత వేసుకొని వస్తాడు మన ఇంటి దగ్గర ఏదైనా పని ఉంటే పని చేసుకుంటాం ఇంటి దగ్గర పని ఎందుకు ఉండదు మస్తుగా ఉంటుంది రాలే రాలే సో మొత్తానికి అయితే పని చేస్తున్నాం అనమాట చూడేసేయండి ఏమైంది చిన్నగా లిగ్గాల కడుక్కున్నావా కడగాకలే నీళ్ళు తాగు మామూలే ఊరికి తోలే గట్టిగా లిగ్గాకు గట్టిగా లిగ్గకుండా కింద పడిపోయింటాయి చూడు భూమిలో నువ్వు కొడుతున్నావా భూమిలో నిలబడి ఉంటాయి చూడు అవి లిగ్గాకు కింద పడి ఉంటాయి చూడు ఉత్తా ఇది చూడు ఇట్లా చూపించా నందు ఇట్లా పడిపోయింటాయి చూడు ఇది ఇటు పీకాకు అటు పీకాకు ఈ పీకి నాడు తిరుగుతాయి సరేనా ఇంకా గిల్లాకుదని ఖర్చుపోతుంది కొద్దిసేపే కానీ కానీ ఇలా కొద్దిసేపు రెస్ట్ తీసుకోదండు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మేము వచ్చిన నుంచి ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా వెళ్తున్నాం సో నేను ఇప్పుడు ఎలా వచ్చానంటే అలా వెళ్ళి అలా మధ్యలోంచి ఇలా పైకి వచ్చేసాను అనమాట సో ఇప్పుడు ఈ 2 కాయలు ఏరేయాలా సుబ్బుని వచ్చి సాయం చేస్తాడంటే నాది నేనే పని చేయలేకుండా నీకే వచ్చి పని చేస్తాంటండి సో నా పక్క ఆపోజిట్లో ఉంది కష్టపడుతుంది ఆడికి రా దామగాడు అలిగి ఇంటికి పోతున్నాడు మనకి ఎండకుండా బుద్ధి లేదంట రా దాము పోయేవాడు పోతున్నాడే వాడు చూడు దాము కోత వచ్చాది పోనందు చూడిపోవాడు ఆడుకుతున్నాడు పోయి చూడుపో దాము వాళ్ళు కూడా వచ్చిందమ్మా ఆయనకు సన్నాలగాడు ఫ్రెండ్స్ దాముగాడు పక్కకు నందు అంటి చెక్కిన కాడ ఏరిన కాడ కన్నా కాల్సు మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంత ఇష్టం పెట్టపోయిందో ఇంటికాడ ఏమో మళ్ళీ ఇంటికి వంట చేయాలా ఆ మాట పొద్దున్న చెప్పిన చీకట్లో వండుకుందాను కదా చేను కాడ వాళ్ళు మరే పని అంటే వీడియోలో మాట్లాడే ఊరికి పెడితే ఏమొస్తుంది ఇదో మాట్లాడుతానులా ఏం మాట్లాడుతున్నావు ఇంటికాడ మాట్లాడుతున్నావు అది ఇంటికాడ పెట్టినదే కదా అసలు ఇప్పుడు చూసిన దామగడు వచ్చాను దాపట్టుకుని పోయినాడు అందుకే ఏడన్నా నాకు ముసలావుని మనం దత్తగా తెచ్చుకున్నాం పట్టు పిల్లల్లో పెట్టుకుంటుంది మనం వీడియోలు ఇటు చాలా పనులు చేసుకుంటుండొచ్చు
ఏముంది ఆడ మీ అన్న పిల్లలేమో ముసలిది పెట్టుకోండే, ఒక పిల్ల ఏమో ముసలాని వరుణగాడేమో ముసలాని కాడ ఉండే, పాప ఏమో ఆడుండే, ఇంకా వెన్సికన్ అంటవా మీ అమ్మ పెట్టుకుండే. అందుకే మనం ఒక ముసలాన్ని దత్తత తెచ్చుకున్నాం అనుకో, ఏం చక్కగా బాగా పిల్లలను పెట్టుకుంటుంది. మనం ఇటు శాలలో పనులు వీడియోస్ అన్నీ తీసుకుంటుండొచ్చు. మా అబ్బా బతికింటే బాగుంటుంది చింతాకు నాగమ్మ. మా అమ్మ నీ పిల్లలు నేను ఒక క్షణంగానే పెట్టుకోలేను తల్లి అంటది. ఎరటో ఫ్రెండ్స్ అసలు మా అక్క వాళ్ళ దగ్గర పెట్టొచ్చిన, ఎందుకంటే మా అక్క ఈరోజు పనికి పోలేదు. సో ఏంటంటే ఆమె మధ్య ఉండడం లేదులే మా దగ్గర. మా అక్క వాళ్ళు వచ్చినారు కదా ఊరి నుండి, వాళ్ళ దగ్గర గట్టినే ఆమె పాలు కూడా పెద్దగా తాగట్లేదు. అక్కడే అన్నం తినడం, అక్కడే ఆడుకోవడం. వచ్చిండే అమ్మగడు సిగ్గుతా రా 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 ఆడుకో పోతాను, ఇంకా దావ తీసుకొని నీళ్ళు అవుతారు వచ్చి. సో ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు మొత్తం కూడా కొట్టేపియాలి శుద్ధంగా. ప్రస్తుతానికైతే ఇంతవరకు ఏరినాం అనమాట. అంతవరకు ఇంకా ఇంత వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఏరేస్తాము. ఇంకా అటు సైడ్ అయితే కనుక నేను లావన్నీ ఇంతకు ముందుకు ఏరేసినాం అనమాట. ఆ యాప చెట్టు ఉంది కదా, ఆ పక్క సైడు ఆ లాస్ట్ వరకు అయితే ఏరేసినాం. మనకు వచ్చేసి ఆ కొంచెం అనమాట. ఇక్కడ ఎంత ఉందో అటు సైడ్ కూడా అంతే ఉంది. అంత పక్క అంత లేదులేండి, ఇది ఎక్కువ ఉంది, అది తక్కువ ఉంది కయ్య. సో ఏంటంటే మనకి ఇంకా 2 కాయలు కొంచెం పెండింగ్ ఉన్నాయి. మధ్యలో పెట్టే ఇప్పుడు ఏంటంటే సురేంద్ర చెత్త ఏరిన చెత్త కాలుస్తున్నాడు. ఒకసారి కాల్చేసిపోతే మళ్ళీ గాలి వాన వచ్చింది అనుకో, మళ్ళీ అదంతా ఎదిరిపోయి చేయనంతా పడుతుంది. పక్కకు రా, దా మెడ కూర్చుందిరా. ఏంది అమ్మగాడికి మాట్లాడుతున్నాయి ఫ్రెండ్స్. నీ అమ్మ అంటాడు. వా అగ్గి కాలుతుందిట్రా రా, ఎన్నికిరా. కాలదు కాదు, కాలుతుంది, కాలదులే కాదు, నీకు కాలదు ఫ్రెండ్స్, నాకు కాలదు లేదు అంటుండు. ఇడికి కూర్చుంది రా, సెగ పెడుతుంది ఎండకి, అది అంటుకుంటుందిరా. రారి మీరు ఎందుకు అటు తిరుగుతారా గమ్మటి. సో ఏంటంటే ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇక్కడ మళ్ళా చేను చుట్టూ వచ్చేసి చెట్లు కొట్టేయాలి, ఈ చెట్టు కొట్టేయాలి, ఇదంతా చేలోకి ఉంది. సో గెట్లు మొత్తం శుభ్రం చేయాలి, దీన్ని ఒక బొమ్మలాగా తయారు చేయాలి. మేము చేద్దాం, ఎందుకంటే చిన్నగా ఉండగానే ఆ చిల్లర చెట్లు ఆ నారాయణమ్మకి చెప్పానా రేపు, చెప్పానా కూలి ఎంత 500 కదా, కొట్టి మొత్తం ఈ గట్టికేమని చెప్తా. ఆ ట్రాన్స్ఫరం కాడ అదంతా ఆ ఉల్లిందే చెట్టు కూడా నరికియాలనా, నరికిజ్జముడు ఎందుకు, అది ఊరికి పుట్ట అదంతా వచ్చింది ఆడ. నరికిజ్జమా ఉన్నిజ్జమా, వాళ్ళని పిలిచింటే బాగుండు. పాలకు ఫోన్ చేసి చెప్పానా, సాయంత్రం మాత్రగా తోలకచ్చుకుందాంలే, చూపించి శాస్త్రలే గుండామా ఏరిపోయారు. వాళ్ళ ఆ పక్క యాప్ సెట్ కొట్టేసిర్రే. ఈడొక సమయం వేయించుకోవాలా నువ్వు, ఈడొక సమయం వేయించుకోవాలా. ఆ సాటర్ పెట్టి గీటర్ పెట్టి అన్ని సమ్మానికి వేసుకుంటే బాగుంటుంది. ఆడ చెత్తలో లేకుండా ఈ చెత్త అంతా శుభ్రం చేసుకోవాలి. నువ్వు ఈడ దావ చేయాలి. ఈడ పాములు ఉంటాయి, లేకుంటే వచ్చేది వానకాలం కాబట్టి శుద్ధంగా పెట్టుకుంటే పాములు తిరుగుతుంటాయి, ఇబ్బంది పడతాం. ఆ మధ్యలో గట్టి తీసేపియాలంటివే,
నువ్వు ఎప్పుడు తీసేపిస్తావు దాన్ని? ఆ మధ్యలో గట్టి తీసేపిచ్చి సేనంత ఒక లెవెల్ చేపించాలన్నావు. వచ్చే సంవత్సరం చేపించవా? ఆఫ్ చేస్తున్నా. అవన్నీ ఏం దొబ్బద్దు మంటలోకి. అది చూడు వారలమ్మట ఇంకా అది ఏరినట్టు ఏమైనా నిలబడిపోతానులే. ఈ వారలమ్మట ఉన్నట్టు ఇంకా అవి అంటుకోవద్దు. కట్ట తీసుకొని ఎలా అంటే ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి. మనం ఇప్పుడు చేయాల్సిన పని ఈ పైపు తీసుకోవాలి ఇంటికి. కంప ఇది ఇట్లా అట్లా ఎగేసుకుంటే శుద్ధంగా కాలిపోతుంది అనమాట. బాగా సెగ పెడుతుంది, మంట సెగ. అట్లా అట్లా దొబ్బుకుంటే క్లీన్గా కాలిపోతుంది. చెత్త ఉండే కూడా ఇంకా ఉండే బ్యాలెన్స్ కూడా మొత్తం కాలిపోద్ది అనమాట. ఇద్దాం ఇక్కడ ఉండే చూడండి. అట్లా అట్లా మంటలో వేస్తే గట్టి మాట్లాడే వాళ్ళకి వినపడద్దు. వాళ్ళకి మత్తు వినపడుతుంటుందిలే. సో అట్ట చూడండి. ఆ మధ్యలో మంట పెట్టిన వాడికి మాత్రమే మండింది. ఇవన్నీ మళ్ళీ ఇదంతా మనకు పనే కదా. సో ఏంటి అందుకే మంట పెట్టేసి ఇన్నే కాల్చుకొని ఎగేసుకొని పోదామని చెప్పిన. ఇప్పుడు మనం దగ్గరుండి మంట పెట్టినాం అనుకో, ఇట్లా కాలుకోకున్నట్టు ఎగేసుకోవచ్చు మనం నీట్గా. మళ్ళీ డబల్ పని లేకుండా మనకి ఇట్లా. అట్లా ఎగేసుకుంటే ఉండే చెత్త కూడా మొత్తం కాలి నీట్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి మరి ఘోరంగా కాలుతుంది ఇది. అంటే ఈ సైడ్ ఇంకా ఏరలేదులేండి, ఒక్క కుప్ప ఏరిన అంతే. ఎంత పగులుతుంది పాట్ అని. ఇది బాగా వేడిగా ఉంది. రెడీ. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చేసి ఎట్లా నీరసం వచ్చేసింది. టైం వచ్చేసి దగ్గర 10:30. నా కొడుకు చూడు ఎదురాదాము. నందు నందు ఓ నందు చట్నీ కొట్టలేదు ముందు, దోశ వేసి ఇంకా చట్నీ కొట్టలేదంట. కొద్దిసేపు ఆగురా పాపం ఆకలి అవుతుందంట నందుకి. వాడు ఉత్త దోశ తీసుకొని పోతున్నాడు. ఇంకా ఏం పని చేసినావు అబ్బాయి ఈరోజు? నువ్వు చేసింది నువ్వు చెప్పి నేను పొద్దున అన్ని చేసుకున్నాను కదా. గమ్ముకుంటాడు చూడు, చెప్పవసలు. నేను ఒక్కని పోదాం అనుకున్నా, మీరందరూ వచ్చాను కలగండి. నేనేం చెప్పి నీకు పిల్లలు అందు పెట్టుకొని ఉండే నేను పోతానా అని చెప్పిన. నువ్వు దామగా తీసుకొని పోకుండా వాడు నన్ను ఇంటి కూడా పని కూడా చేస్తున్నాను కూడా ఉండడు ఇక్కడ. వాళ్ళు ఎంతసేపు నానంటారు ఇంట్లో వస్తారే. టీవీ అని తెచ్చిపెట్టంటే అది కూడా తెచ్చిపెట్టుకుంటావు. ఆ టీవీని పెడితే ఆ టీవీ చూసుకుంటాను ఇంట్లో కూడా ఇంట్లో చేద్దాం లేదు మరి. అదే లాస్ట్ దోశ కళ్ళు తిరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చాలా కళ్ళు తిరుగుతున్నాయి. టైం వచ్చేసి దగ్గర 11 అవుతుంది. టైం వచ్చేసి 10:30 అవుతుంది. దవదవ ఇంకా పిల్లలు తిరిగిచ్చేసి మీరు తినేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలి ఫుల్గా. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయాలి కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే బాయ్. మాట్లాడదాం మాట్లాడుతుంది అంటే షేక్ అవుతుంది ఆకలికి బాడీ.